ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. అధికారంలో ఉన్న గ్రామాలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవడం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే దూషణలకు దిగడం, భయభ్రాంతులకు గురిచేసే విధంగా మాట్లాడటాన్ని అశోక్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా మీరు ఉండేది కేవలం 2 ఏళ్లు మాత్రమే, మీ పదవి వన్ టైం సెటిల్మెంట్ అని గుర్తిరిగి మసులుకోవాలని అశోక్ హితవు పలికారు. నియోజకవర్గ వ్యాపితంగా 3250 డబుల్ బెడ్రూమ్స్ కట్టాము, అవి మీ కళ్లకు కనిపిస్తలేవా? రేషన్ కార్డులు 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి కదా. అవగాహనతో మాట్లాడితే అందరికీ మంచిదని నందిమల్ల అశోక్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, అంతమాత్రాన విర్రవీగడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా నా గేటు కూడా తొక్కనీయను అని అనడం నీ నియంతృత్వానికి, అజ్ఞానానికి నిదర్శనమని. 2 ఏళ్లు మీరు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు, ఇకపై చేస్తారన్న నమ్మకం కూడా ప్రజలకు పోయిందని నందిమల్ల అశోక్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలిగిన వారని, మీ గేటు కూడా తొక్కరని ఈ 2 ఏళ్లలో మీకు తెలియలేదా అని గుర్తు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవడం ఖాయమని, అహంపూరిత మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నందిమల్ల అశోక్ హితవు పలికారు. నిన్న మొదటి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే గారు చిన్నార గ్రామంలో మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అదేవిధంగా అతని నియంత్రణతో పోకడలకు, అదేవిధంగా అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఎమ్మెల్యే గారు, మీరు ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత తన మన అనే తారతమ్యాలు లేకుండా మాట్లాడాలి. ఇవాళ ప్రజలను చులకనగా మాట్లాడుతూ, ఇతర ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీలను చులకనగా చేస్తూ, నాకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయారో మిగతా పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు ఓటేస్తే వాళ్ళని అభివృద్ధి పనుల కోసం వచ్చే వాళ్ళని నా గేటు కూడా తొక్కనీయని అనడం నీ నిజంగా చెప్తున్నా, నీ నియంతృత్వానికి నిదర్శనం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ఇది ముప్పు వాటిల్లుతుంది. మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు స్పృహ ఉండి మాట్లాడుతున్నారా, స్పృహ లేకుండా మాట్లాడుతున్నారా మాకు అర్థమైతలేదు. ఇవాళ గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు అసహనంతోన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జోరు చూసి ఇవాళ తన అసహనాన్ని వ్యక్తం చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిండ్రో ఈ నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలి. కాబట్టి ఒక్కసారి ఈ వీడియోను కూడా వినాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ మధ్యన కొంతమంది అతను ఇంటికి పంపించాం, పంచగొడగొట్టాం, కొంతమంది ఊళ్ళో ఉంటారు. ఆ కొంతమంది బద్మాషాలు పార్టీ కార్డు గల్లీలలో తిరుగుతున్నారు. ఆ బద్మాషాలకి తెలిసి చెప్తున్నా, మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చినాం. చెన్నారానికి ఏం చేసారు, మీరేం పోసారు? దళితులకు 3 ఎకరాల పొలం ఇచ్చిండ్రా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా, రేషన్ కార్డు ఇచ్చిండ్రా, గవర్నమెంట్ ఇంటి ఇచ్చిండ్రా, మీరు ఏం సంగతి ఏమి ఇచ్చిండ్రా? అందుకే మిమ్మల్ని బాగా పంపించినాం. అసలు ఇష్టం అనుకున్నారు, పెద్ద అసలు భావాలు అనుకున్నారు, ఇంకో అసలు వాళ్ళ పాపాలు అనుకున్నారు. ఈ కొత్తరేపు మనకు అవసరమా? అవసరమా? అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదంటే బై మిస్టేక్ ఎవరి మాటలో విని ఇంకేదన్నా చేస్తే మా ఇంటి పక్కలోడని, మా ఇంటి ముందరోడని, మా బామర్దని, మా తమ్ముడని ఒక్క వార్డు మెంబర్ పేషెంట్ అంటున్న ఒక మాట ఒకరు వేస్తే వాడు తెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గడ్డికి సీసీ రోడ్డు కావాలన్నా, ఆ గడ్డికి ట్రైన్ కావాలన్నా, ఆ గడ్డికి రిజిస్టర్ కార్డు కావాలని ఎక్కడ తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మేము బయటికి పెట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లారెడ్డి గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు గెలిచి ఏ పోతున్నారా? సన్యాసున్నారా? మీకు తీసుకొని కొట్టాల్సిన అవసరం మీ అందరి ముందు కొట్టాలి. గల్లీలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి మన 10 ఏళ్ళు, ఇంకా మొత్తం 13 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు ఈ అక్కడో ఇంట్లో వేస్తాం, ఈ కొత్తలో పోతుంది, మనం నిలదీయాలి. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రజలారా,
ఈ వీడియో చూసారు, మీరైనా చూడండి. ఇవాళ మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే నోటి దురుసు ఏ విధంగా ఉందో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు, మీరు 2 ఏళ్ళైంది ఎన్నికై, ఇవాళ 2 ఏళ్ల లోపల 10 ఏళ్లలో చేసిన అభివృద్ధికి 2 ఇంతలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ ఒక్కటంటే ఒక అభివృద్ధి పని చేయకుండా ఇవాళ ప్రజలు చీకొట్టే స్థాయిలో ఉంటే ఆ అసహనాన్ని ఎవరి మీద వ్యక్తం చేయాలో తెలియక ప్రతిపక్షాల మీద వ్యక్తం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకొక హితవు పలుకుతున్నా, మీరు ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి లేదు, రాబోయే 2 ఏళ్లలో కూడా మీరు చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు పోయింది. మీరు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా బీఆర్ఎస్ తరఫున గెలిచే సర్పంచ్లను నా గేటు కూడా తొక్కనీయడాన్ని అనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక కనీస అవగాహన కలిగి మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలను మీరు సకాలంలో నిర్వహించాలని ఆసక్తిని వ్యక్తం చేస్తే ఇవాళ కోర్టు మొట్టికాయలు వేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ ఎన్నికలకు కూడా ఇవాళ రేపు ఎన్నికైపోయేటువంటి సర్పంచులందరికీ కూడా స్థానిక సంస్థలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తామనే కనీస సోయి కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు ఏమైనా చేయదలిస్తే మీకు చేతనైతే రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు వరకు కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమి లేదు. వేసిన శిలాఫలకాలు కూడా ఇవాళ దిష్టి బొమ్మల్లాగా కాన్స్టిట్యూన్సీలో నిలిచిపోయినాయి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు అనేవి సహజం. ఒక్కసారి గెలిచి ఎగిసెగిసి పడతా ఉన్నావు. ఇవాళ నీ ఉండేది 1 టైం సెటిల్మెంట్ అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాబోయే 2 ఏళ్లలో మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను, మీలో ఉన్నటువంటి కుమ్ములాటలను మీరు పరిష్కరించుకునేది పోయి అసలు వ్యక్తుల మీద అసహనం వ్యక్తం చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవబోతున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతుంది. మీరు 2 ఏళ్ల కింద చేసిన పని ఏం లేదు, రాబోయే 2 ఏళ్లలో కూడా మీరు ఏం చేయరు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు అన్నిటి కూడా గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినామో అభివృద్ధి చేస్తామని కూడా గంటాపదంగా చెప్తా ఉన్నాం. మీ మీద ఎవరికి నమ్మకం లేదు. మీరు అభివృద్ధి చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు పోయింది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక సోయితోన ఒక పద్ధతి మీద ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను గౌరవించే విధంగా ప్రతిపక్షాలను గౌరవించేదిగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అసందర్భమైన ప్రేలాపనలు మాట్లాడితే అదే రీతిలో బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ప్రజలను చులకన కానీ ప్రతిపక్షాలను చులకన చేసి మాట్లాడడానికి మానుకోవాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టిందా అని అడుగుతున్నారు. మీకు కనిపిస్తలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ నియోజకవర్గంలో 3250 డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవాళ ప్రజలు అందులో నివాసం ఉంటున్నారు. మీరు మాతో పాటు రాండి, ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టినామో మేము చూపిస్తాం. తర్వాత ఇవాళ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా మీ బట్టి విక్రమార్క గారే మాట్లాడినారు. ఆ రోజు 6,47,400 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. నా కాన్స్టిట్యున్సీలో నేను ఇవాళ రేషన్ కార్డులు పంచినని చెప్పిండ్రు. ఈ ప్రభుత్వ పరంగా అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అబద్ధ మాటలు మాట్లాడడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు రాండి, మీతో పాటు మేము వస్తాం. ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లో పీర్లగుట్ట మీద ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు వనపర్తి కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా కనిపిస్తాయి. చిట్యాల దగ్గర ఉన్న బెడ్రూమ్లు కనిపిస్తాయి. అదేవిధంగా అప్పాయిపల్లి దగ్గర, రాజపేట దగ్గర, ఈ విధంగా ప్రతి గ్రామంలో దాదాపు ఈ నియోజకవర్గంలో 3250 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ప్రజలకు నివాసం కల్పించినటువంటి ఘనత మా నిరంజన్ రెడ్డి గారి. రేషన్ కార్డులు అనేటివి మేము మీలాగా ప్రలోభాలకు మభ్యపెట్టడానికి ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చే విధంగా చేసిన దాన్ని మీరు తీవ్రంగా దుష్ప్రచారం చేసి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనేది చెప్పడం ఇది దుర్మార్గమైన చర్య అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఎన్నికలలో మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం, ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కంటే 2 ఇంతలు చేసి చూపిస్తామన్నారు. ఆ విధంగా మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి తప్ప ప్రతిపక్షాలను చులకన చేయడం, మాట్లాడడం, మీకంటే సీనియర్ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులను దుర్భాషలాడడం కూడా మానుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.